నిన్న ఓ ట్రైన్ అవుతుంది ట్రైన్ అవుతుంది ట్రైన్ అవుతుంది ట్రైన్ 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 వెయిట్ ఫ్రంట్ కెమెరా ఆన్ చేస్తాను. మామూలు రిస్క్ కాదు. సో మీరు చూడొచ్చు, నేను 7th floor లో ఉన్నాను. ఇది వచ్చేసి వాటర్ ట్యాంక్ అనమాట. ఇక్కడ చాలా పెద్దది. క్రాస్ అయిపోయింది, అక్కడ రెడ్ సిగ్నల్ పడిపోయింది. నేనైతే చాలా ఎడ్జున ఉన్నాను అనమాట. అట్లా ఎవరైనా ఈ వీడియో చూస్తే నన్ను వేసుకుంటారు గట్టిగా. బట్ మీకోసం అండ్ నా కోసం అంటే క్యూరియాసిటీ సార్, చూడాలన్న క్యూరియాసిటీ తోటి నేను పైకి ఎక్కేసాను. ట్రైన్ వెళ్ళిపోతుంది, టాటా బాయ్ బాయ్. అదిగో ట్రైన్ వెళ్ళిపోతుంది. జమ్ చిన్నప్పుడైతే మేము ఏడ్చేసాము తెలుసా, స్కూల్లో ఎగ్గొట్టేసి. నాకు అడిగిన ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మీరు బిజినెస్ ఎందుకు పెట్టారన్న, బిజినెస్ పెట్టాలన్న థాట్ ఎలా వచ్చిందని అడిగారు. అన్న నీకు 1.3 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇది రియలా ఫేకా అనేసి. నేను మెయిన్ గా వచ్చింది వాటర్ ట్యాంక్ చూడడానికే, బట్ ఎంత వ్లాగ్ తీస్తానని అస్సలు అనుకోలేదు. అందరికీ కూడా నమస్కారం అండి. కొత్త వ్లాగ్కి మీ అందరికీ సాదర స్వాగతం. నేనైతే చాలా రిస్క్ చేసి మరి, మామూలు రిస్క్ కాదు. సో మీరు చూడొచ్చు, నేను 7th floor లో ఉన్నాను. ఇది వచ్చేసి వాటర్ ట్యాంక్ అనమాట. ఇక్కడ చాలా పెద్దది. ఫస్ట్ టైం ఫర్ ద ఫస్ట్ టైం ఇది ఇలాగా మీకు చూపిద్దామని ఒకటి. ఇది ఉంది కదా ఇక్కడ కనబడుతుందా. సో మనం కార్లున్న బైక్స్ సర్వీసింగ్ ఎలాగిస్తామో అలా ఇక్కడ ట్రైన్లు అనేది సర్వీస్ అవుతూ ఉంటాయి ఇక్కడ. సో మీరు చూడొచ్చు. సో కొంచెం జూమ్ చేస్తున్నాను మీకోసం. అదొక షెడ్, సర్వీస్ షెడ్ అనమాట. ట్రైన్స్ యొక్క బోగీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అక్కడ సర్వీస్ అవుతూ ఉంటాయి. ఏదో మీతో అలా పెంచుకుందామని, షేర్ చేసుకుందామని. అండ్ అక్కడ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి కదా, అవన్నీ కూడా ఇండియన్ నేవీకి సంబంధించిన ప్లాట్స్ అనమాట, అపార్ట్మెంట్స్. సో అవన్నీ కూడా అటు సైడ్, అవన్నీ అక్కడ వరకు కూడా, అక్కడ కూడా చూడొచ్చు మీరు. సో అచ్చవారం ఉంది కదా, అక్కడ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అది కూడా ఇండియన్ నేవీకి సంబంధించిందే. సో మీకు అవతల చూస్తున్నారు కదా, అది ఇక్కడ మీకు చూస్తున్నట్లయితే, సారీ నేను అడ్డేసాను, రోజ్ హిల్ అంటారు కదా. సో అది డాల్ఫిన్ నోస్ అంటారు కదా, అదనమాట. అండ్ అలాగే ఇక్కడ నుంచి చూస్తే డైరెక్ట్గా మన విశాఖపట్నం అంతా కనబడుతుంది. నార్మల్గా ప్రజెంట్ అదంతా కూడా ఫాగీగా ఉంది. సో మీకు చూపించలేకపోతున్నాను. ఇక్కడ నేను చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. ఏదైనా ట్రైన్ వస్తే, ఇక్కడ నుంచి ట్రైన్స్ వెళ్తాయి. మీరు విజయవాడ కానీ, విజయనగరం కానీ, కోల్కత్తా, ఇంకా చెన్నై, ఎవ్రీథింగ్ ఇక్కడ నుంచే ట్రైన్స్ అనేది ఇలా వెళ్తాయి. అండ్ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను, ఏదైనా ట్రైన్ వస్తే మీకు చూపిద్దామని. ఇది వచ్చేసి మేము ట్యాంకీస్ అన్నాం కదా. సో మా ప్రతి అపార్ట్మెంట్కి ట్యాంకీలు సపరేట్గా ఉంటాయి. అండ్ అక్కడ పెద్ద ట్యాంకీ కనబడుతుంది చూసారా. ఎవరో బాగా డబ్బున్న వాళ్ళు ఏంటంటే సింగిల్గా సపరేట్గా ఒక ట్యాంకీ అనేది వేయించుకుంటారు. అలాగా కొన్నిటికే ఉన్నాయి. అలాగా 3 ఉన్నాయి, 1 2 3 అండ్ ఇది ఒకటి 4 ట్యాంకీలు అయితే ఉన్నాయి. ఆ బాక్స్లా కనబడుతుంది కదా, ఆ బాక్స్లో వాటర్ అయితే ఫిల్ అయితే ఉంటుంది. అందరూ అన్ని అపార్ట్మెంట్లకి వెళ్తాయి. అలాగే సింగిల్గా ఉన్న ట్యాంకీస్ ఏదైతే ఉన్నాయో ఆ ట్యాంకీస్ మాత్రము వేరే ఎవరైతే సపరేట్గా వేయించుకుంటారో వాళ్ళదనమాట. నేనైతే చాలా ఎడ్జున ఉన్నాను అనమాట. అట్లా ఎవరైనా ఈ వీడియో చూస్తే నన్ను వేసుకుంటారు గట్టిగా. బట్ మీకోసం అండ్ నా కోసం అంటే క్యూరియాసిటీ సార్, చూడాలన్న క్యూరియాసిటీ తోటి నేను పైకి ఎక్కేసాను. చాలా బాగుంది యాక్చువల్లీ. మీరు కూడా అపార్ట్మెంట్లో ఉంటున్నారా అయితే కామెంట్ బాక్స్లో కన్ఫర్మ్గా తెలియజేయండి. మీరు ఎన్నో అపార్ట్మెంట్లోనే ఎన్నో ఫ్లోర్లో ఉంటున్నారు, ఓకేనా. వెనకాతలు చూసారా ఎన్ని సిగ్నల్స్ ఉన్నాయా అంటే, లైక్ నెట్వర్క్ అనుకుంటాను. ఈ ట్రైన్ వచ్చేలా లేదు కానీ ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం మనం. ఇక్కడ ఇన్ని నెట్వర్క్ పోల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నేను వచ్చేసి జియో సిమ్ వాడుతున్నానండి. ఇక్కడ రన్ స్పీడ్ టెస్ట్ చూద్దాము. వావ్, ఓ 167, 164, 160, 159, 150. వామ్మో. డౌన్లోడ్ స్పీడ్ వచ్చేసి 153.8 Mbps స్పీడ్ అయితే వచ్చింది. అలాగే అప్లోడ్ స్పీడ్ చూడండి మీరే. నేను ఏదో అబద్ధం ఆడుతున్నాను అనుకుంటారు కానీ ఎంత స్పీడ్ అవుతుంది ఇక్కడ మాకు సింగిల్ సిమ్ తోటి. ఆల్మోస్ట్ 44 Mbps అప్లోడ్ స్పీడ్ అయితే వచ్చింది. సూపర్ కదా. నిన్న ఓ ట్రైన్ అవుతుంది ట్రైన్ అవుతుంది ట్రైన్ అవుతుంది ట్రైన్ 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 వెయిట్ ఫ్రంట్ కెమెరా ఆన్ చేస్తాను. అదిగో ట్రైన్ వెళ్ళిపోతుంది. జమ్ వావ్. భలే వెళ్తుందబ్బా ట్రైన్. అమ్మయ్య, చాలాసేపు వెయిటింగ్ తర్వాత ట్రైన్ అయితే వచ్చిందమ్మా. ఇది ఏ ట్రైన్ అబ్బా, ఇది ఏ ట్రైనో చూడండి ఒకసారి. చాలా స్పీడ్కి వెళ్ళిపోతుంది, చాలా స్పీడ్కి వెళ్ళిపోతుంది. ఇది ఏ ట్రైనో అసలు తెలియటం లేదు. ఆల్మోస్ట్ 1 2 3 4 5 6 7 8. బాబు ఎంత పెద్ద ట్రైన్, ఎన్ని బోగీలు ఉన్నారా నాయన. వెళ్ళిపోయింది. టాటా బాయ్ బాయ్. వెళ్ళిపోతుంది ట్రైన్, వెళ్ళిపోతుంది. టాటా బాయ్ బాయ్. చిన్నప్పుడైతే మేము ఏడ్చేసాము తెలుసా, స్కూల్లో ఎగ్గొట్టేసి. ఇలాంటి ఒక ఏరియా ఉంటుంది అనమాట ముందున కంచరపాలెం. మీరు కేర్ ఆఫ్ కంచరపాలెం మూవీ చూసారు లేదో నాకు తెలియదు కానీ, ఆ కేర్ ఆఫ్ కంచరపాలెం మూవీలోని ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లోనే మేము వెళ్ళి కూర్చొని ట్రైన్లో వెళ్తే, ఆ ట్రైల్ పట్టాల కిందన కాయిన్స్ పెట్టి దాన్ని సాగదీసేవాళ్ళం అనమాట. అదొక గేమ్ అనమాట. అది ఏదో అయిపోయేది. కాయిన్ పెడితే ఏదో సమ్ ఇలా సాగిది అనమాట, బబ్బుల్ గమ్లా సాగినట్టు. సూపర్గా ఉండేది చిన్నప్పుడు
అంతా కూడాను. అండ్ ఇంకో ట్రైన్ ఏదో అటు నుంచి కూడా వస్తుంది, అటు నుంచి వచ్చింది కూడా మీకు చూపిస్తాను వస్తే ఒకవేళ. నేను ఎంత రిస్క్ చేశాను చూడండి పైకి ఎక్కడానికి. మొత్తం ప్యాంటు ఇంటూ షర్టు అన్నీ కూడా ఫుల్గా మసి మసి అయిపోయింది. కామెంట్స్లోని కొంతమంది అడుగుతున్నారు అనమాట, అన్న నువ్వు జాబ్ చేస్తున్నావా ఇంకా అని చెప్పేసి. నేనైతే జాబ్ చేయట్లేదు, ఆల్రెడీ రిజైన్ పెట్టేశాను అనమాట. నోటీస్ పీరియడ్లో ఉన్నాను. ఇంకొక మ్యాక్స్ ఒక 20 days ఉన్నదేమో నోటీస్ పీరియడ్. అండ్ నేను జాబ్ చేసేది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్లో అనమాట. హెల్త్ ఇన్సూరెన్స్లోని అదేంటంటారు రిలేషన్షిప్ మేనేజర్గా వర్క్ చేశాను నేను. ఇంకో క్వశ్చన్ అడిగారు అనమాట కామెంట్స్లోని. ఆ క్వశ్చన్ ఏంటంటే, అన్న నీకు 1.3 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇది రియలా ఫేకా అనేసి. హార్ష్ రియాలిటీ ఏంటంటే నా లాంగ్ వీడియోస్ అస్సలు వెళ్ళవన్నమాట. ఓన్లీ షార్ట్ వీడియోస్ మాత్రమే వెళ్తాయి. మీరు ఒకవేళ నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లయితే ఒక్కసారి నా షార్ట్ వీడియోస్ చూడండి. ప్రతిదీ కూడా మినిమం 1,00,000 వ్యూస్ అయితే వస్తూ ఉంటాయి. బట్ లాంగ్ వీడియోస్ ఎందుకో తెలియదు, కంటెంట్ లేకపోతే నా వ్లాగ్స్ నచ్చకో చూడడం నాకు తెలియదు. బట్ లాంగ్ వీడియోస్ అయితే ఎక్కువ వెళ్ళదు. బట్ 1.3 million సబ్స్క్రైబర్స్ అనేది ఫ్యాక్ట్ ఏంటంటే హార్ష్ రియాలిటీ. అండ్ ఫ్యాక్ట్ ఏంటంటే దట్ వాజ్ ఏ ట్రూ సబ్స్క్రైబర్స్. నేనేం పర్చేస్ చేయలేదు వాళ్ళని. ఇక్కడ పైపు ఇప్పుడే ఆన్ చేశారండి. నేను యాక్చువల్లీ వచ్చింది దేనికంటే మేడ మీదకి నీళ్ళు రావట్లేదు కిందన. నీళ్ళు రాకపోతే ఇప్పుడు మోటార్ ఆన్ చేసినట్టున్నారు. ఇగో వాటర్ వస్తుంది చూసారా. సో ఇది వచ్చేసి మా ట్యాంక్ అనమాట. ఈ ట్యాంక్లోని వాటర్ ఫిల్ అవుతుంది. కింద మోటార్ ఆన్ చేశారు, ఇప్పుడు వాటర్ ఫిల్ అవుతుంది. ఇలాగే మొత్తం అన్నీ కూడా ఫిల్ అవుతాయి అనమాట ప్రతిదిన. ఒక ట్యాంక్ ఫుల్ అయ్యాక ఇంకో ట్యాంక్లోకి వెళ్తాయి. నేను మెయిన్గా వచ్చింది వాటర్ ట్యాంక్ చూడడానికే, బట్ ఎంత వ్లాగ్ తీస్తానని అస్సలు అనుకోలేదు. ఇంకో ట్రైన్ వచ్చేస్తుంది. అబ్బాబ్బా స్పీడ్కి వెళ్ళాలి. అమ్మ మీకోసం ట్రైన్ అమ్మో చాలా స్లోగా వెళ్ళాలి. ఎందుకంటే ఏ మాత్రం చిన్నది అటు ఇటు అయినా తప్పని పడుతుంది. వెనకాతల చూసారు కదా ట్రైన్ లైట్ వస్తుంది. ఉండండి ఫ్రంట్ కెమెరా ఆన్ చేస్తాను. నాయిస్ అయిపోతుంది చీకటి అయిపోయి. సైలెంట్గా వచ్చేస్తుంది చూసారా. అస్సలు గోల ఏమి అది హార్నే కొట్టట్లేదు, చాలా సైలెంట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు వేసాడు రా హార్న్, ఇప్పుడు వేసాడు. వావ్ ఇదే ట్రైను. ఇక్కడ సిగ్నల్ ఎల్లో ఆగింది. మ్యాక్స్ ఆపకపోవచ్చు ట్రైన్, ఒకవేళ ఆపితే మటుకు మన లక్ అంతే. భలే ఉంది కదా ట్రైన్, సూపర్ నైస్. ఇండియన్ రైల్వేస్. వావ్ లేదు ఆగలేదు భయ్యో, వెళ్ళిపోయింది. క్రాస్ అయిపోయింది. అక్కడ రెడ్ సిగ్నల్ పడిపోయింది. బాయ్. అమ్మో బాబోయ్ ఎంత పెద్ద ట్రైన్ రా నాయన. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 21 బోగీలు ఉన్నాయి భయ్యా దీనికి. ఇది కూడా వెళ్ళిపోయింది. అమ్మయ్య ఫైనల్గా మీ అందరికీ కూడా అటుపక్కన వచ్చిన ట్రైన్ చూపించేశాను, ఇటుపక్క వెళ్ళిన ట్రైన్ కూడా చూపించాను. బాయ్ టాటా. చీకటి అయిపోతుంది ఫ్రెండ్స్, ఎలాగో ట్యాంక్ నిండిపోద్ది కాబట్టి కిందకి వెళ్ళిపోదాం. కిందకి వెళ్ళి మాట్లాడతాను. ఇంకా చాలా క్వశ్చన్స్ అడిగారు అనమాట కామెంట్స్లోని, మీ అందరికీ చెప్తాను. యాక్చువల్లీ అస్సలు క్లారిటీ లేదు, నాయిస్ అయిపోతుంది. ఎంత కష్టపడాల్సి వచ్చింది పైకి వెళ్ళి చూడడం ట్యాంక్కి వాటర్ నిండిందా లేదని. నాకు అడిగిన ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మీరు బిజినెస్ ఎందుకు పెట్టారన్న, బిజినెస్ పెట్టాలన్న థాట్ ఎలా వచ్చిందని అడిగారు. అంటే నేను చాలా జాబ్స్ చేశాను అనమాట. ఆ జాబ్స్ చేసి విరక్తి పుట్టేసింది జాబ్స్ మీద. ఫైనల్గా ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఒక 10 మందికి ఉపాధి కలిగిద్దాం అనే ఉద్దేశంతో, ఒక సంకల్పంతో బర్మా ఫుడ్ జంక్షన్ అనేది స్టార్ట్ చేశాను. అండ్ దాన్ని ఫ్రాంచైజీ కూడా ఇద్దామని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేశాను. ఇప్పుడు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాను. ఇట్ విల్ టేక్ టైం, బట్ కన్ఫామ్గా వన్ డే అది డెఫినెట్గా ఒక 0 నుంచి స్టార్ట్ అయిన నా యొక్క బిజినెస్ స్టార్టప్ అది ఏదో ఒక రోజు hundreds, thousands అవుట్లెట్స్ తోటి ముగుస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది జరుగుతుంది కూడా. వాటిల్లోనే ఇంకొక ట్రైన్ కూడా వెళ్ళిపోతుంది చూసారా. ఈ చిన్న చందులోంచి కనబడుతుంది మనకి. ఇంకో ట్రైన్ కూడా వెళ్ళిపోయాయి. బాయ్ టాటా. సరే ఫ్రెండ్స్, ట్యాంక్ అయితే నిండిపోయింది. నేను కిందకి వెళ్ళి చాలా వర్క్స్ చేయాలి. ఈ వ్లాగ్ కూడా ఎడిటింగ్ చేయాలి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ మనం కలుసుకుందాం. నేనైతే రెసిపీస్ బాగా చేస్తాను. ఏ రెసిపీ చేయాలో కామెంట్ బాక్స్లో కన్ఫర్మ్గా చెప్పండి. నేను తయారు చేసి వీడియో తీసి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి మీకు చూపిస్తాను. ఓకేనా? నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ మనం కలుసుకుందాం. అంటే నేను మీ తేజ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్, బాయ్. నా పరిస్థితి ఎలాగైపోయిందంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళి నేను క్లీన్గా బట్టలన్నీ ఉతకలేదు అనుకో, మా అమ్మ వేసేస్తుంది నాకు.